గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి విస్తృతంగా పర్యటించారు. మీతోనే నేను మీ వెంట నేను కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్ భాగ్యనగర్ సాయినగర్ లో ఎమ్మెల్యే మాధవి పర్యటించారు. ప్రజల నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆయా కాలనీలో ప్రజలు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, కుక్కల బెడదతో పాటు అలాగనే గంజాయి బ్యాచ్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. సచివాలయం సిబ్బంది కనీసం విధులకి హాజరు కావటం లేదని, కనీసం కాలువలు కూడా తీయించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పళ్ళు తిరగకుండా వాళ్ళు ఆపేశారు. ఈ రోజు 36వ డివిజన్ ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది. భాగ్యనగర్ అదే విధంగా సాయినగర్ ఈ రోజు కంప్లీట్ గా విస్తృతంగా పర్యటించడం జరిగింది. అయితే ఎన్నో సమస్యలతో ఇంకా ఈ 36వ డివిజన్ సతమతం అవుతా ఉంది. బాగా లో ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. డ్రైన్స్, రోడ్స్, అదే విధంగా ఇక్కడ స్థానికంగా కుక్కల సమస్య ఉంది, గంజాయి బ్యాచ్ కనపడతా ఉంది, మరి స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా సిబ్బంది మారడం కానివ్వండి, లేదంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు బాగోకుండా ఉండడం కానివ్వండి, ఇక్కడ సమస్యలు ఇలాగే తిష్ట వేసుకొని ఉండడం గమనించాము. అయితే ఒక 9 months బ్యాక్ ఇక్కడ పెన్షన్స్ పంచడానికి వచ్చినప్పుడు ఏ పరిస్థితి అయితే ఉన్నాయో ఇంకా అదే పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే సిబ్బంది ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు, పనిచేస్తున్నారు అన్నదానికి తార్కాణంగా ఈరోజు ఈ భాగ్యనగర్ అదే విధంగా సాయినగర్ మిగిలిపోయాయి. అందుకని వీటి మీద దృష్టి పెట్టి ఇప్పటికే మంచిగా వర్క్ చేసే వాళ్ళని, ఏఈని, ఇన్స్పెక్టర్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి చాలా షార్ట్ టైం అవడం వల్ల కాస్త వీటి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి అని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో 1 నెల 2 నెలల్లోనే వీటి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇక్కడ సాయినగర్ వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ అడుగుతూ ఉన్నారు. 1 ఎకరం స్థలంలో వాళ్ళకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగారు. దాని మీద కూడా డిఈ గారిని కోరడం జరిగింది. ఎస్టిమేషన్స్ వేయించి 50 లక్షలకి ఎస్టిమేషన్ వేయించి ఇప్పుడు దాన్ని రెడీ చేద్దాము అని మనం కౌన్సిల్లో పాస్ చేసుకొని అది కూడా ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక్కడ స్థానికంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా టేల్ ఎండ్ ఏరియాస్ అవ్వడం వల్ల వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని మీద దృష్టి పెట్టి చాలా ఫాస్ట్గా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ ఇక్కడున్న ఈ 36వ డివిజన్లో ఉన్న ఈ ఇంటీరియర్ ఏరియాస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ప్రాసెస్లోకి తీసుకొస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని స్లమ్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రతి ఒక్క చోట రోడ్లు, డ్రైన్లతో ముందుకెళ్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈ ఏరియాను కూడా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి స్థానికంగా అందరికీ చెప్పడం జరిగింది. రోడ్లు వేసే టైంలో డ్రైన్స్ లేకుండా ఫార్మేషన్ ముందుగా రోడ్లు వేస్తున్నారు, తర్వాత మళ్ళీ డ్రైన్లు అవసరం అవుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కడైనా కొన్ని ప్లేసెస్ లో తప్ప అన్ని ప్లేసెస్ లో 2 కాంబినేషన్ తోనే